నమస్కారం. తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం. రాజ్యాంగానికి విరుద్ధంగా వర్క్ సవరణ చట్టాన్ని మందబలంతో పార్లమెంట్ లో ఆమోదింపచేసుకున్న కుటీల మేధాని అమిత్ షా చర్యలకు నిరసనగా తక్షణం వర్క్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ఎంసిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి అమర్కలూరి వెంకటేశ్వరరావు అడ్వకేట్. ఒక ఉద్యమం లాంటిది ఏర్పాటు చేసి దాని మీరు కమ్యూనిస్ట్ పార్టీలు అండగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అంటే దాని ఆలోచనకు వస్తే కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా ఎన్నుకోవడానికి ఎప్పుడు వెనకాడము. అది వాస్తవం. సమయం మనం ఎక్కువ లేదు కాబట్టి అందరూ మాట్లాడాలనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి నేను షార్ట్ కట్గా చెప్తున్నాను. అయితే ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారు గెలిచిన దగ్గర నుండి మన భారతదేశానికి ఉన్నటువంటి కష్టాలు అనేవి వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ నేను ఒక మీటింగ్లో మన అంబేద్కర్ దగ్గర శాంక్షన్ జరుగుతున్నప్పుడే నేను చెప్పాను, భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు అమెండ్మెంట్ చేసేది. ఆ అమెండ్మెంట్ మీద మేము అడ్వకేట్స్ కూడా కొంత 2-3 రోజులు బాయ్కాట్ జరగడం చేసింది. ఆ తర్వాత మేము కొంతమంది ఆలోచిస్తే ఏమన్నారంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ 3 పార్టీలు కూడా బీజేపీకి అనుకూలమైన పార్టీలు కాబట్టి ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. కనుక దీంట్లో మనం చేసేది ఏం లేదు, కాపుగా మనం పరిమాణం చేసుకుని వెళ్ళిపోవటం అని చెప్పేసి అనేది చెప్పడం జరిగింది. అదే టైంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అందరూ చేసేది, ఎవరు మామూలుగా కాంగ్రెస్ వాళ్ళు చేసేది, అటు టీడీపీ చేసింది, జనసేన చేసింది, ఒక వైఎస్